ओं गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धेनामवित्र्यवतु गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। మారుతి అనుగ్రహం ప్రారంభ. ఇవాల్టి నుంచి మనకి ఏది ముఖ్యమో అంటే సమయానుకూలాన్ని బట్టి ఈ పంచాంగము ఇవి చెప్పదలుచుకోలేదు అంటే అతి ముఖ్యమైనటువంటిది దీపారాధన. ఈరోజు ఏ వాట్సాప్లో చూసినా ఎక్కడ చూసినా రాహుకాలాలు ఇవన్నీ పంపిస్తున్నారు. అతి ముఖ్యమైనది దీపారాధన. అలాగే రెండవది మనకు అదృష్టమైశ్వర్యము మంత్రం చదువుకోవడం. దీపారాధన, ఈ మంత్రం చదవటం, ఈ అదృష్టమైశ్వర్యం ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటివి. ముహూర్త బలంలో దీపారాధన చాలా బలమైనటువంటిది. అంటే ఒక చిన్న దీపంతో దేవతలు ప్రసన్నమై మనకు గ్రహ దోషాలని తీసేస్తారు. అత్యంత శక్తివంతమైనటువంటి దీపారాధన ఈరోజు 4 గంటల నుండి 4:30 మధ్యలో. ఇవాళ ఉన్న ముహూర్తాన్ని మనం వీక్షిస్తే 4 నుంచి 4:30 మధ్యలో దీపారాధన ఎవరైతే చేస్తారో వారికి చర్మ సంబంధితమైన వ్యాధులు తొలగిపోతాయి. ఇంట్లో ఎవరికైనా చర్మ సంబంధితమైన వ్యాధులు ఉంటే వాటికి తగిన వైద్యము అంది ఆ వ్యాధి బారు నుండి తప్పకుండా రక్షింపబడతారు. ముఖ్యంగా అనేక అనారోగ్య సమస్యల్లో ఈ చర్మ సంబంధితమైన వ్యాధి దోషము తొలగిపోవడానికి ఇవాళ దీపాన్ని వెలిగించండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనె వేసి మీ ఇంటి దైవం ఎదురుగా పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టమైశ్వర్యం ఇవాళున్న ముహూర్తంలో అంటే 2024 మార్చి 16వ తారీఖు. ఈరోజు ఈ చిన్న పరిహారం చేస్తే రావాల్సిన డబ్బు వస్తుంది. అనేక ఆర్థిక సమస్యలు ఉంటాయి, వాటి గురించి చెప్తాను. ఒక్కొక్క ముహూర్తంలో ఒక్కొక్క పరిహారం చెప్తాను. ఈ ఛానల్లో ఆర్థిక సమస్యలు పోవడానికి ఆ రోజుకి సంబంధించిన ఆ డేకి సంబంధించిన అంటే ఆ రోజు ఒక పలానా రోజు పలానా నక్షత్రంలో పలానా ఏం పరిహారం చేయాలి అన్న పరిహారం మీకు తప్పకుండా అందుతుంది. ఈ రోజుకి అంటే ఈ రోజున్న ముహూర్తంలో రావాల్సిన డబ్బు రావడం కోసం ఆంజనేయ స్వామి దేవాలయంలో 16 ప్రదక్షిణాలు చేసి ఒక పుచ్చకాయ దానం చేయాలి. ఈ వాటర్ మిలన్ పుచ్చకాయ దానం చేయాలి. ఆ దేవాలయంలో అర్చకుడికి దానం చేయండి. ఈ పరిహారం ఉదయం లేదా సాయంత్రం సమయం తీసుకొని ఇంట్లో యజమాని లేదా యజమానురాలు లేదా తండ్రి కోసం పిల్లలు ఈ పరిహారం చేసిన ఎడల ఈ నక్షత్ర ముహూర్త యోగంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో దర్శనం తర్వాత 16 ప్రదక్షిణాల తర్వాత ఫలదానం చేయడంతో కొన్ని అంటే వ్యక్తిగత జాతకాల్లో ఉన్న దోషాలు తొలగిపోయి రావాల్సిన డబ్బు వస్తుంది. అత్యంత తొందరలో ఈ రావాల్సిన డబ్బు తప్పకుండా వస్తుంది. దత్తార్పణమస్తు. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని రాసుకోండి. ఈ రోజున్న ముహూర్తంలో ఈ కార్యసిద్ధి మంత్రాన్ని చదివితే చదువులో ఆటంకాలు తొలగిపోతాయి.
పిల్లలకు ఆరోగ్యరీత్యా చదువులో ఆటంకాలు వస్తుంటాయి, లేదా చెడు అలవాట్ల చేత, లేదా చెడు స్నేహితం ద్వారా, ఇలా రకరకాల కారణాల చేత వీళ్ళకు చదువులో ఆటంకాలు. ఈ మంత్రాన్ని తల్లి కానీ తండ్రి కానీ లేదా పిల్లలు చదువుకుంటే, లేదా చదువుకునే వాళ్ళ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ విద్యా దోషాలు తొలగిపోతాయి. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీంకారిణీం వందే శంభు దేవతాయై నమః. ఓం శ్రీంకారిణీం వందే శంభు దేవతాయై నమః. ఓం శ్రీంకారిణీం వందే శంభు దేవతాయై నమః. ఈ మహామంత్రము 8 సార్లు ఒక పుస్తకంలో రాసుకొని 108 మార్లు జపిస్తే మీ పిల్లలు చదువులో పూర్ణ యోగాన్ని పొందుతారు. ఇది వాటి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.